అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులు బంధువులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 400 పడకల ఆసుపత్రిలో రోజుకు 700 మందికి పైగా ఓపీ, 200 మందికి పైగా ఇన్పేషెంట్లు వైద్యం పొందుతున్నారు. అయితే వారం రోజులుగా ఆసుపత్రి ఆవరణలోని బోర్లు మొరాయించడంతో త్రాగునీటి కొరత ఏర్పడింది. బాధితులు మాట్లాడుతూ మంచినీరు లేక బయట హోటళ్ల నుండి బాటిళ్లు కొంటున్నామని, బాత్రూంలలో కూడా నీళ్లు రావట్లేదని సమస్యగా ఉందన్నారు. దీనివల్ల గర్భిణీలు, బాలింతలు అవస్థ పడుతున్నామన్నారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ కూడా పనిచేయకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. నీరు లేక రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గిరిజన ప్రాంతంలోని ప్రధాన ఆసుపత్రిలో మౌలిక వసతులు మెరుగుపరచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గ్రామాలు అంటే కిముడిపల్లి పంచాయతీ. ఈరోజు మేము పేషెంట్‌ని తీసుకురావడం జరిగింది. కనీసం వచ్చిన తర్వాత మాకు మినరల్ వాటర్ తాగుదామనేసి వెళ్ళేసరికి మినరల్ వాటర్ కూడా లేవు. కనీసం పేషెంట్ వాడుకోవడానికి బాత్రూమ్‌లో గానీ, వాళ్ళ అవసరంతో ఉన్న టాయిలెట్స్ గానీ, వాడుకోవడానికి అసలు మంచినీరే లేదు. కానీ మేము పైన పైన వార్డుల దగ్గరెళ్ళినా, కింద వార్డుల దగ్గరెళ్ళినా మంచినీరు దొరక్క ఈరోజు మేము ఇక్కడ చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇబ్బంది పడడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్‌లందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడవలసిన వస్తుంది. కాబట్టి స్థానిక అధికారులు ఖచ్చితంగా స్పందించాలి. అలాగే గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, ఆ నాయకులు ప్లస్ గవర్నమెంట్ ఉన్నటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కోట్లాది రూపాయలు మేము గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కోట్లాది రూపాయలు మేము ఆహ్, బాగులేని పేషెంట్‌లకు ఖర్చు పెడుతున్నామంటున్నారు. కానీ ఆ పెడుతున్న డబ్బు ఎక్కడ? ఇక్కడ పెడుతున్నటువంటి మంచి నీరుకి పెడుతున్నటువంటి డబ్బు ఎక్కడ? అవి ఎక్కడున్నాయనేది మీరు స్పష్టంగా వీటికి మంచి నీరు గాని ఇచ్చే విధంగా చేయకపోతే చాలా తీవ్రత ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మీరు అధికారులుగా ఉండి మంచి వాటర్ పేషెంట్‌లకు అందించకపోతే చాలా తీవ్రత ఖండించాల్సిన బాధ్యత మీ ద్వారా ఉంది కాబట్టి ఇక్కడ ఈరోజు వచ్చే నేను కనీసం అంటే మంచి వాటర్ తాగుదామంటే మినరల్ వాటర్ లేవు. అటువంటి పరిస్థితులు మరి ఇక్కడున్న పేషెంట్‌లు ఎంతవరకు ఉండాలి? అసలు నిజంగా ఈరోజు మరి జీజీహెచ్‌లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ గిరిజనులందరూ కూడా దీని మీద మమేకమై ఆధారపడి ఈరోజు బాగులేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. బాగులేని వాళ్ళు కూడా బాగుపడాలనే ఆశతో ఈరోజు వస్తున్నారు. గానీ అటువంటి పరిస్థితులు సిట్యుయేషన్ ఇక్కడ వస్తే నీరు దొరకదు. ఇక్కడ వస్తే నిజంగా డాక్టర్లు అయితే ఉన్నారు, కాదనట్లేదు. గానీ అధికారులు మంచినీరు పట్టించుకునే నాదులు ఎక్కడున్నారు? ఇక్కడ పట్టించుకోరా? అసలు మేము ఎక్కడికి పోవాలి? కింద వైజాగ్ ఎళ్ళాలా? లేకపోతే హైదరాబాద్ ఎళ్ళాలా? ఇంత మంచినటువంటి సదుపాయం కల్పించినప్పుడు మంచి వాటర్ అనేది మాకైతే పుష్కలంగా లేదు. ఖచ్చితంగా మంచి వాటర్ ఇమ్మీడియేట్‌లీ మాకు పుష్కలంగా కల్పించాలని నేను సభాముఖంగా ఈ మీడియా ద్వారా కూడా మరి అధికారులను హెచ్చరించడమే కాదు, అదే ఖచ్చితంగా బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మీరు తక్షణమే వెంటనే ఇక్కడ మంచినీరు అందించాలని నేను డిమాండ్ చేస్తున్నా. మండలం గోమంగి పంచాయతీ. మాది ఇక్కడ పాడేరులో వచ్చామండి హాస్పిటల్‌లోని. కనీసం వచ్చినప్పుడు ఏ రెస్పాన్స్ లేదు మాకు. బాత్రూమ్‌లో వాటర్ లేవు. తాగడానికి మంచినీళ్ళు లేవు. కనీసం ఇక్కడ బాత్రూమ్ క్లీన్ లేదు. అక్కడ వాటర్ లేకుండా చాలా ఇబ్బంది అవుతున్నాం మేము. దీనికి మేము బయట నుండి తాగడానికి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాము. ఇక్కడ కనీసం వాడాలన్నా కూడా వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతున్నాం. దీనికి ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి మేము. పేషెంట్ పేరు కూడా లలితేశ్వరరావు అండి. అది గోమంగి. దయచేసి మాకు అధికారులందరూ దీన్ని స్పందించి మాకు వెంటనే మాకు మంచినీరు ఇక్కడ ఇప్పించాల్సింది కోరుతున్నామండి. హాస్పిటల్ వచ్చినందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మీరు కల్పిస్తారని మరి కోరుతున్నాము.